ఈ వేదికను చూస్తా ఉంటే ఒక క్రికెట్ స్టేడియం గుర్తొచ్చింది. ఏదైతే ఇంటర్నేషనల్ స్టేడియం ఏదో ఇక్కడ జరుగుతుంది అనేటువంటి విషయంగా చాలా పెద్ద ఎత్తున గ్యాలరీస్ తో పాటు పద్ధతిగా ప్రతి ఒక్క అంశాన్ని కూడా చూస్తా ఉంటే ఎడ్ల పందాలు కూడా ఈ విధంగా నిర్వహించచ్చా అనేటువంటి భావన కలుగుతా ఉంది. అంతేకాకుండా 2 వీలర్స్ తో పాటు మంచి మంచి గిఫ్ట్స్ ని ఏర్పాటు చేసి మర్చిపోయేటటువంటి సంస్కృతిని సాంప్రదాయాల్ని గుర్తు తెచ్చేటువంటి విధంగా ఎడ్ల ప్రదర్శన, ఎడ్లకు సంబంధించినటువంటి పోటీలు అంటే రైతు వారీగా పెద్దవారు వస్తారనుకుంటే ఇప్పుడు అన్నగారు ఇచ్చినటువంటి 5గురు కూడా యువకులే ఉన్నారు. రైతులకు ఒక అండగా నిలిచినటువంటి వ్యక్తి ధూళిపాల వీరయ్య చౌదరి గారు. అటువంటి వ్యక్తి స్మరించుకునేటువంటి విధంగా భావితరాలకు ఆయన చేసినటువంటి కృషిని తెలియజేసేటువంటి విధంగా ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి పెద్దలు నరేంద్ర గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ తప్పకుండా వీరయ్య చౌదరి గారి ఆశయ సాధన కోసం మీతో పాటు ప్రతి అడుగులో కూడా మేము కూడా కలిసి నడుస్తామని, పొన్నూరు అనేది ఒక తెలుగుదేశం పార్టీకి కంచుకోట అనేటువంటి మార్పు తీసుకుని వచ్చినటువంటి నాయకుడు ధూళిపాళి నరేంద్ర కుమార్ గారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నటువంటి రైతు సోదరులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం.